Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Lamentations, chapter 3, verse 25. ఈ రోజు మన ధ్యానం కొరకు విలాప వాక్యములు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is good unto them that wait for him, so the soul that seeketh him, to the soul. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. This verse is found in the book of Lamentations, which is traditionally attributed to the prophet Jeremiah. ఈ వచనము విలాప వాక్యముల గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియాకి అది ఒక ఆచారబద్ధంగా అన్వయింపజేయబడిన మాట. Jeremiah wrote this. ఇర్మియా ఈ మాట రాస్తున్నాడు. The book is a lament over the destruction of Jerusalem. ఈ గ్రంథము యెరూషలేము నాశనం అయిపోయిన దాని గురించి విలపిస్తూ రాసిన గ్రంథం. And because of the sufferings of Jewish people. యూదా ప్రజలైనటువంటి వారి శ్రమలను బట్టి. And it reflects on the people's sinful ways and the consequences they faced as a result. ప్రజల పాపపు చర్యల వలన దానికి ఫలితంగా వారి దాని పరిణామాలను ఎదుర్కొన్న దానికి రాయబడింది. In Lamentation 3:25, విలాప వాక్యములు 3:25లో we see a glimmer of hope in the midst of despair. కాబట్టి ఇలాంటి నిరాశ నిస్పృహ మధ్య ఒక ఆశ, ఒక నిరీక్షణ ఉన్నట్టు చూస్తున్నాం. The speaker acknowledges the goodness of the Lord. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఇతను దేవుని యొక్క దయ, దేవుని మంచితనం గురించి మాట్లాడుతున్నాడు. And emphasizes the importance of waiting for him and seeking him. ఆయన కొరకు కనిపెట్టుకుండి ఆయనను వెతకాలి అనే దానికి నొక్కి చెప్తా ఉన్నాడు. This verse can be seen as a reminder that even in the midst of trials and tribulations, God is still present and will show goodness to those who seek him. కష్టాలు శ్రమల మధ్య దేవుడు ఉన్నాడు, తను వెదుకు వారికి ఆయన దయ చూపువాడు అనేది జ్ఞాపకం చేస్తుంది మాట. One of the central themes of this verse is ఈ వచనం ఉన్నటువంటి ఒక కేంద్రమైనటువంటి అంశం ఏమిటంటే the concept of waiting on the Lord. యెహోవా కొరకు ఎదురు చూచుట. In the Bible, బైబిల్ గ్రంథంలో waiting on the Lord is often associated with patience. దేవుని కొరకు వేచియుండుట అనేది అనేక పర్యాయములు ఓపికతో కూడా చెప్పబడింది. Or it is related to trust and hope. లేదా అది మనం నమ్మిక ఉంచుట, నిరీక్షణకి సంబంధించిందిగా ఉంది. It involves surrendering to God's timing and being willing to endure hardships. దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టి ఉండి కష్టాలను కూడా మనం సహించాలనేది ఇందులో ఉంది. And maintaining faith in his promises. తాను చేసిన వాగ్దానాల పైన మనము మరి నమ్మిక ఉంచాలి. This verse encourages believers to trust in God's goodness. ఈ వచనము విశ్వాసులైన వారు దేవుని యొక్క మంచితనం యందు నమ్మిక ఉంచాలని and to remain steadfast in seeking him. ఆయనను వెదుకుతూ మనము నిలకడగా ఉండాలి. And even when circumstances are difficult. పరిస్థితులు కష్టముగా ఉన్నా గాని the idea of seeking the Lord is also a significant theme in this verse. యెహోవాను వెదుకుట అనేది కూడా ఈ వచనంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా చూస్తున్నాం. Seeking the Lord involves actively pursuing a relationship with him. యెహోవాను వెదుకుట అంటే ఆయనతో మన ఈ సంబంధాన్ని ఎప్పటికి కూడా అట్లా కలిగి ఉన్నామని చూపిస్తాం. And desiring his presence. ఆయన యొక్క సన్నిధిని కోరుకొనుట. And aligning one's will with his will. మరి తన చిత్తాన్ని దేవుని చిత్తముతో అనుసంధానం చేయువాడుగా. And it requires a heart that is willing to humble itself and acknowledge the need for God's guidance and provision. తను తాను తగ్గించుకొని దేవుని నడిపింపు, దేవుని యొక్క సదుపాయాల కొరకు ఆయనే ఇవ్వగలడు అని కూడా ఒప్పుకునే. So in the context of Lamentations, ఈ విలాప వాక్యముల ఈ సందర్భంలో seeking the Lord is a way for the people to turn from their sinful ways and find restoration and renewal in him. యెహోవాను వెదుకుట అంటే ప్రజలు తమ పాపపు క్రియలను విడిచిపెట్టి సమకూర్పు కొరకై దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వైపుగా మళ్ళుకోవాలి. The context of Lamentation 3:25 is important. విలాప వాక్యం 3:25 వచనం యొక్క సందర్భం ఇది చాలా ప్రాముఖ్యమైనది. Now we must understand the significance of the verse. ఈ వచనం యొక్క ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకోవాలి. The book of Lamentations was written in the aftermath of the destruction of Jerusalem by the Babylonians. విలాప వాక్యముల గ్రంథం అనేది బబులోను వారి చేత యూదా రాజ్యము పడద్రోయబడినప్పుడు నాశనం చేయబడిన తర్వాత రాయబడిన సంగతులు. The people of Judah faced unimaginable suffering and loss. యూదా ప్రజలు మరి ఊహించరానిటువంటి చెప్పశక్యము కానీ శ్రమలు గుండా నష్టము గుండా వెళ్ళినారు. And the book reflects the deep sorrow and grief of the community. ఈ గ్రంథము వారు ఎంతో ప్రగాఢమైనటువంటి దుఃఖము సమాజముగా వారి దుఃఖమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళిన సంగతులు చెప్తారు. And in the midst of such despair, ఇలాంటి కృంగుదలలో the verse Lamentation 3:25 offers a glimmer of hope
and a reminder that God's goodness is still present. విలాపవాక్యం 3:25 ఒక నిరీక్షణ కలిగించేది గాను దేవుడు ఇంకను వారి ఎడల దయచూపు వాడై ఉన్నాడు అనేది జ్ఞాపకం In the చేస్తుంది. midst of tragedy, God is still good. విషాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు దయగలవాడే అనేది సత్యం. The symbolism in Lamentation 3:25 is powerful and poignant. విలాపవాక్యంలో 3:25లో ఇది సూచనప్రాయంగా ఈ మాట ఇది ఎంతో It is a powerful ఇది ఎంతో word. శక్తివంతమైనటువంటి మాటలు. The goodness of the Lord is symbolized as the source of comfort and sustenance. దేవుని యొక్క దయాళుత్వము మంచితనం అనేది ఇక్కడ మనం దీనికి సూచనగా మనం చూస్తున్నాం. Yeah, so the goodness of God, it is the symbolized as the source of comfort. దేవుని యొక్క దేవుని దయాళుత్వం అనేది ఆదరణకి అదొక సూచనగా For ప్రతీకగా those చూస్తున్నాం. people who are seeking Him. ఆయనను వెతుకుతున్న వారి ఎడల The imagery conveys the idea that God's goodness is a refuge and a source of strength for those who are enduring hardship. కష్టాలని సహిస్తున్న వారి ఎడల ఇది ఈ ఊహ చిత్రం ఎట్లా ఉంటే దేవుడు దయగలవాడు, దేవుడు వారిని రక్షిస్తాడు అనేది నిరీక్షణ It కలిగి. also symbolizes the hope that is found in God's promises even in the darkest అంతేకాకుండా times. ఎంత కష్ట పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు నిరీక్షణను కలిగించేవిగా కూడా ఉన్నాయి. So in conclusion, ముగింపులో Lamentation 3:25 is a verse that offers hope and encouragement in the midst of despair. వాక్యంలో 3:25 మనం ఎంతో కృంగుదల నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు కూడా మనకి నిరీక్షణ కలిగించి ధైర్యపరిచేదిగా. It emphasizes the importance of waiting on the Lord and seeking Him. యెహోవా కొరకు కనిపెట్టి ఉండి ఆయనని వెతకాలని నొక్కి చెప్తాను, జ్ఞాపకం Even చేస్తాను. in the face of adversity. మన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు The కూడా verse reflects the themes of patience, trust and hope. ఈ వచనము ఆయన యందు మనం సహనము కలిగి ఉండాలి, నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి అనేది కూడా As well as it is a symbolism of God's goodness and as a source of comfort and strength. ఏ విధంగా అయితే దేవుని యొక్క దయాళుత్వము మనల్ని ఆదరణ కలిగించేదిగా ఉంటుందో కూడా. So in the context of Lamentation, మరి విలాప వాక్యంలో ఈ సందర్భంలో this verse serves as a reminder of God's faithfulness and the hope that is found in Him even in the midst of suffering. ఈ వచనం దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి, శ్రమలు కష్టాల మధ్య కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని నిరీక్షణను కలిగిస్తాం. Yeah, we are told that there are none that are good, only God. చూడండి, మనకు తెలుసు కదా, మంచివాడు ఒక్కడు లేడు, దేవుడు ఒక్కడే మంచివాడు. And God is good to those that wait for Him. మరి ఆయన కొరకు కనిపెట్టి ఉన్న వారి ఎడల, ఆయనను ఆశ్రయించి వారి ఎడల దేవుడు దయాళుడే ఉన్నాడు. God is good to the person who searches for Him. మరి ఆయనను వెతుకు వారి ఎడల దేవుడు దయగలవాడు. For He is not far from any of us. ఎందుకంటే మనలో ఏ ఒక్కరికి కూడా ఆయన దూరంగా ఉన్నవాడు He కాదు. will be found by us if we search for Him with all our hearts. మనం పూర్ణ హృదయంతో ఆయనను వెతికిన ఎడల మనం ఆయనను కనుగొంటాం. We all know it is often Jeremiah is called as the weeping prophet. మన అందరికి తెలుసు కదా, ఇర్మియానే విలపించే ప్రవక్తగా అనేక పర్యాలు చెప్పబడి. Yeah, he having witnessed the sacking of the holy temple of God by the Babylonians and the destruction of Jerusalem by fire. బబులోను వారు వచ్చి దేవుని ప్రజల్ని వారు చెరగా తీసుకొని పోయి దేవాలయం ధ్వంసం చేసి అగ్నితో దాన్ని కాల్చివేసిన దానికి ఈయన ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. And everything was scattered and slaughtered and people went as they have gone to enslavement. అంతా చెదరగొట్టబడింది, చంపబడ్డారు, ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయినారు. In that moment, అలాంటి ఆ క్షణాల్లో it is written, ఇది రాయబడిన మాట, the Lord is good to those who wait for Him and to the one who seeks after Him. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. Jeremiah began his ministry knowing that no one would heed his message of grace. ఇర్మియా దేవుని యొక్క ఈ కృపా వార్తని ఎవరు వినరు, చెవిన పెట్టరు అనేటువంటి ఆ పరిస్థితిలోనే తన సందేశం ఆరంభించాడు. And he lived his life being ridiculed and persecuted by his own people. తన జీవితాన్ని ఎట్లా ఆరంభించాడు? తన సొంత వారి ద్వారానే అపహాసించబడ్డాడు, ఎగతాళి చేసినారు, ఆయనని వాళ్ళు నిరాకరించినారు. Yet despite this heartbreaking situation, ఆయనను కూడా ఈ గుండె బద్దలైనటువంటి ఈ పరిస్థితులు ఉన్నా Jeremiah proclaimed, ఇర్మియా ప్రకటన చేసినాడు, the Lord is good to those who wait for Him, to those who seek after తన్ను Him. ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుగు వారి ఎడల ఆయన దయచూపువాడు అనే సందేశం ఇచ్చాడు. Dispute the mocking, ridicule and cruel treatment he received from his fellow Israelites. తన తోటి ఇశ్రాయేలీయుల నుండి ఎంత అపహాస్యం, అవహేళనలు, ఇవన్నీ కూడా నిరాకరణ ఎదుర్కొన్నా కూడా Jeremiah had submitted to the Lord throughout his life. ఇర్మియా తన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఆయన
అప్పగించుకున్నవాడు. And in this final distress and pain, ఇక అంతిమమైనటువంటి ఈ బాధ కృంగుదల్లో he was able to call to mind the faithfulness of God in the past. చూడండి, గతంలో దేవుని యొక్క విశ్వాస్యత, నమ్మకత్వాన్ని జ్ఞాపకం So చేస్తున్నాడు. Jeremiah knew that despite the unfaithfulness of his people, the Lord would keep all his promises to Israel. తన ప్రజలు అపనమ్మకస్తులైనా గానీ దేవుడైతే తన ప్రజలు ఇశ్రాయేలీయుల నమ్మదగిన వాడుగానే ఉన్నాడని ఇర్మియా జ్ఞాపకం He చేస్తున్నాడు. knew that God would never leave them nor forsake them. దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు, ఎన్నడూ ఎడబాయడు అన్న He knew సంగతి that the ప్రజలు Lord would చెప్తున్నాడు. continue to love his people unconditionally. దేవుడు తన ప్రజలను ఎడతెగ షరతులు లేకుండా ప్రేమిస్తాడని జ్ఞాపకం చేస్తాడు. Jeremiah knew that the secret to a victorious life was to submit to the ways and workings of the Lord. ఇర్మియా ఎరిగిన సంగతి, విజయవంతమైనటువంటి ఆ జీవితము తనను తాను తన మార్గములన్నీ కూడా దేవునికి లోపరుచుకుంటూ వలననే. And also when he yields to the testings of God in his life. తన జీవితంలో దేవుడు పరీక్షిస్తుండగా దానికి లోపరుచుకున్నప్పుడు, When he surrendered to the rod of his chastening, so that like Job he was able to say, when he has tried me, I shall come forth as gold. తన శిక్షణ దండానికి లోపరుచుకుంటూ కూడా యోబు వలె నేను పరీక్షించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, అది జ్ఞాపకం చేసుకుంటున్నాను. There is no less true for the church today. కాబట్టి ఇది నా సంఘానికి ఈ విషయంలో వస్తే అది ఏమి తక్కువ కాదు. Same thing we can apply. ఇదే విషయాన్ని మనం అన్వయించుకోగలం. God is good to those who wait for him, to those that submit to his perfect will. తన్ను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి యెడల ఆయన దయ And చూపును. to those people who trust his unfailing word. ఆయన ఒక తప్పిపోని మాట యందు నమ్మకించు వారికి కూడా God is good to the person who searches for him. ఆయనను వెదుకు వారి యెడల దేవుడు దయ చూపువాడు. For he is not far from any of us. మనలో ఏ ఒక్కరికి దూరంగా ఉన్నవాడు And కానీ he will be found by us. మనం ఆయన కనుగొంటాం If we search for him with all our మన heart. పూర్ణ హృదయంతో గాని ఆయన వెతికినడల. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee for the life of Jeremiah. దేవా, ఇర్మియా జీవితాన్ని బట్టి వందనం Also చెల్లిస్తున్నాం. his own personal experiences. తన సొంత వ్యక్తిగత అనుభవాలను బట్టి కూడా He వందనాలు. prophesied about the destruction of Jerusalem, and he has seen with his own eyes that happening. యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు, అది నాశనం అవుట కళ్ళారా చూసినాడు కూడా. Oh Lord, in the midst of such difficult situations, ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో what a wonderful proclamation he is doing. దేవా, ఎంత అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు. The Lord is near to them who seek him with their full heart. యెహోవా తన్ను వెదుకు వారి యెడల ఆయన దయ చూపువాడు, పూర్ణ హృదయంతో వెతికిన యెడల మేము ఆయన కనుగొంటామన్నాడు. Oh, you are a faithful God. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు. You are our trustworthy ఓ God. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు. Help us to seek you all the time. ప్రభు ఎల్ల వేళలా నిన్నే వెతుకు వారం వచ్చి. Situations may be full of difficulties. పరిస్థితులు అన్ని కూడా కష్టంతో ఉండొచ్చు. There may not be any hope outside. ప్రభు బయట ఏ నిరీక్షణ లేనట్టుగా You are ఉండొచ్చు. our hope. కానీ నీవే మా నిరీక్షణ. In you our hope is. నీ అందే మా నిరీక్షణ. Speak to us more. దేవా, మాతో ఇంకా అధికంగా In మాట్లాడండి. Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.